స్టార్ హాస్పిటల్ సుఖీభాకు తిరిగి స్వాగతం. అబ్డామినల్ బెల్ట్ అని ఇప్పుడు మార్కెట్లో కొన్ని ప్రత్యేకమైన బెల్టులకు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. వాటినలా నడుముకు కట్టుకుంటే చాలు కొవ్వంతా కరిగిపోయి పొట్టంతా తగ్గిపోతుందని ప్రకటనలు గుప్పిస్తున్నారు. మరి ఈ అబ్డామినల్ బెల్ట్లతో నిజంగానే కాన్పు తర్వాత పొట్ట తగ్గుతుందా? ఈ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రసవం స్త్రీలకు పునర్జన్మ లాంటిదని చెబుతారు. నిజమే. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఎన్నో కాన్పులు అనునిత్యం పెద్దగా సౌకర్యాలు లేని గ్రామాల్లో ఇళ్లల్లోనే జరుగుతున్నాయి. స్వానుభవం కలిగిన మంత్రసానులే పురుడు పోస్తుంటారు. ఇలా పురుడు పోసిన తరువాత బాలింతలకు పొట్ట చుట్టూరా బట్టతో గట్టికట్టు బిగించడం పల్లెటూళ్లలో ఆనవాయితీగా కనిపిస్తుంది. ఇలా పొట్టకు బట్టతో కట్టు బిగించడం వల్ల గర్భిణీ సమయంలో బాగా ముందుకు వచ్చిన పొట్ట త్వరగా వెనక్కి వెళుతుందని నమ్మకం. అలాగే పట్టణాలు, నగరాల్లో కాన్పు తర్వాత అబ్డామినల్ బెల్ట్ వేసుకోవడం కూడా మనం చూస్తుంటాం. కాన్పు తర్వాత నడుము కట్ అనేది కట్టినప్పుడు పొట్ట ఏమి తగ్గదు. నడుము కట్ అనేది దాని మెయిన్ బెనిఫిట్ దేనికి ఉంటుందంటే బ్యాక్కి, వీపు నొప్పి, వీపులో ఉన్న మజిల్స్లో వీక్నెస్ అనేది తగ్గిస్తుంది. పోస్చర్ అంటే వీప్ని స్ట్రైట్గా ఉంచుతుంది అనమాట నడుము కట్టు కట్టినప్పుడు. దీంతో వీపు నొప్పి అనేది తగ్గుతుంది. పొట్టకి ఎలాంటి బెనిఫిట్ వస్తుంది నడుము కట్టుతోటి అంటే ఈ సాగిన కండరాలతోటి పొట్ట కిందికి జారుతుంది అనమాట. పొట్ట కిందికి జారినప్పుడు చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది బాలింతరాలకి. నడుము కట్టినప్పుడు ఏమవుతుందంటే పొట్టను లేపి పెట్టుతుంది కాబట్టి దాంతో కంఫర్ట్ పెరుగుతుంది, కానీ దాంతో పొట్ట అనేది తగ్గదు. అబ్డామినల్ బెల్ట్ కూడా నడుము కట్టు లాంటిదే. దాంతో బ్యాక్కే బెనిఫిట్ ఉంటుంది, పొట్ట ఏం తగ్గించదు అబ్డామినల్ బెల్ట్. తల్లిపాలు బిడ్డకు సంజీవని వంటివని డాక్టర్లు చెబుతారు. నిజమే. కేవలం బిడ్డకే కాదు, తల్లిపాలు పట్టడం వల్ల తల్లికి కూడా అంతకంటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని డాక్టర్లు చెబుతారు. తల్లిపాలు బిడ్డకు పట్టడం వల్ల స్త్రీలలో రొమ్ము క్యాన్సర్, కీళ్లవాతం, డయాబెటిస్ లాంటి సమస్యలు వచ్చే రిస్క్ బాగా తగ్గుతుందని సర్వేలు చెబుతున్నాయి. అలాగే బిడ్డకు తల్లిపాలు పట్టడం వల్ల నిత్యం 500 క్యాలరీల దాకా శక్తి వినియోగమవుతుందని, తద్వారా గర్భిణీ సమయంలో వచ్చిన పొట్ట కూడా తగ్గే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. గర్భవతిగా ఉన్నప్పుడు కానీ, కాన్పు జరిగినప్పుడు కానీ, కాన్పు తర్వాత కానీ చాలా కండరాల్లో తేడాలు వస్తాయి. శరీర ఆకృతిలో అందుకని చాలా తేడా వస్తుంది. పొట్టలో కండరాలు ఒక్కటే కాదు, నడుంలో వెనక, ఎందుకంటే బ్యాక్లో కూడా చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. పొట్ట ముందుకు రావడంతో బ్యాక్ కర్వేచర్ మారుతుంది, అంటే లార్డోసిస్ అనేది ఎక్కువ అవుతుంది. తర్వాత పొట్టలో కండరాలు కానీ, లిగమెంట్స్ కానీ ఇవన్నీ నడుంలోవి కూడా బాగా లూజ్ అవుతాయి. అవి కొంతవరకు హార్మోన్ల ప్రభావం కానివ్వండి, కొంతవరకు పోస్చరల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, వీటన్నిటి వలన తేడాలు వస్తాయి. అలాగే కాన్పు సమయంలో మామూలు ప్రసవం జరిగినప్పుడు పెల్విక్ ఫ్లోర్లో కండరాలు కూడా వదులవుతాయి, ఇవి కూడా లాక్సిటీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు వీటన్నిటినీ తిరిగి మళ్ళీ మామూలు పూర్వపు టోన్ కానీ పూర్వపు పరిస్థితి రావాలి అని అంటే ఒక్క అబ్డామినల్ ఎక్సర్సైజ్ ఒక్కటే కాకుండా నడుముకి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేయాలి, కటివలయం లేదా పెల్విక్ ఫ్లోర్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేయాలి. ఇవన్నీ చేయకపోతే ఏమవుతుందంటే పొట్ట అయితే కనపడుతుంది బయటికి, లోపలికి వెళ్లకుండా కాన్స్టెంట్గా నడుము నొప్పితో బాధపడతారు. ఎక్సర్సైజ్ చేయకుండా ఆ కండరాలకి తిరిగి పూర్వపు బలం రాకపోతే ఆ నడుము ఎప్పుడు కాన్స్టెంట్గా లో బ్యాక్ ఎక్కుంది, నడుము నొప్పిగా ఉంది, వంగలేకపోతున్నాం, కూర్చోలేకపోతున్నాం అని అంటూనే ఉంటారు. అలాగే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చేయకపోతే కాలం గడిచిన కొద్దీ యూరినరీ ప్రాబ్లమ్స్, యూరినరీ ఇన్కాంటినెన్స్, దగ్గిన తుమ్మిన యూరిన్ లీక్ అవటం లేదా మోషన్ కంట్రోల్ లేకపోవటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. అందుకని ఈ వ్యాయామాలు అనేవి తప్పనిసరి.